This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ ఇది ప్రతి కుటుంబంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అప్పులు అనేవి సహజంగా ప్రతి కుటుంబంలోనే ఉంటాయి. అది పెద్ద కొత్త విషయం ఏం కాదు. ఇప్పుడు అటు హోమ్ లోన్ అవ్వచ్చు, వెహికల్ లోన్ అవ్వచ్చు, లేదా ఒక చిన్న అమౌంట్ ఫ్రెండ్ దగ్గర తీసుకున్న ఒక ₹2 ఇంట్రెస్ట్ హ్యాండ్ లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ ఏదైనా కావచ్చు. సో బేసిక్గా మన లైఫ్లో ఈ లోన్స్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్గా ఉండేవి. కానీ మనకి ఎప్పుడైనా ఒక చిన్నపాటి అమౌంట్ వస్తే, అంటే ఒక 2 లక్షలు 3 లక్షల చేతిలో ఉంటే లోన్ క్లియర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాం. ఆ లోన్ క్లియర్ చేయాలి అనుకున్నప్పుడు అసలు ఫస్ట్ మనం ఏ లోన్ ని క్లియర్ చేస్తే మన క్యాష్ ఫ్లో అనేది హెల్దీగా మారుతుంది. చాలా మంది జీవితంలో మనం గమనిస్తూ ఉంటాం, వాళ్ళకి సంపాదించే డబ్బులు, కట్టాల్సిన అప్పులు ఖర్చులు అన్ని పోను 2,000, 3,000, 5,000, 10,000 తెలియకుండా నప్పైతూ ఉంటది. సడన్ గా డబ్బు వచ్చినప్పుడు ఆ క్యాష్ ఫ్లోని రెడ్ నుంచి గ్రీన్ గా ఎలా మార్చుకోవాలి అనే విషయంలో క్లారిటీ ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్, ఇంట్రెస్ట్ రేట్స్, ఈఎంఐస్ వీటన్నిటిని అర్థం చేసుకుంటూ మనకి ఏదైనా ఒక చిన్నపాటి లంసం అమౌంట్ వస్తే ఎటువంటి లోన్ క్లియర్ చేస్తే మన క్యాష్ ఫ్లో అనేది హెల్దీగా మారుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఒక్కసారి మనం మీకు ఇక్కడ డాష్ బోర్డ్ అనేది క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ కోసం ఒక కేసుని తీసుకుంటున్నాను. ఒక 35 సంవత్సరాల వయసు ఉండే వ్యక్తి ఒక ₹1,50,000 పాటు జీతం సంపాదిస్తున్నారు. హైదరాబాద్ లో ఒక 80,000 ఖర్చు ఉంది. ఆయనకి అట్ ద సేమ్ టైం ఒక చిన్న హోమ్ లోన్, హ్యాండ్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, అంటే ఫోన్ కొని ఉండొచ్చు, లేకపోతే టీవీ పెద్దది కొని ఉండొచ్చు అనుకున్నాం, క్రెడిట్ కార్డ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్, ఇవన్నీ కూడా ఒక అందరికి ఎలా అయితే ఈఎంఐలు ఉంటాయో అలా అందరిలాగానే అతనికి కూడా ఈఎంఐలు ఉన్నాయి. సో బేసిక్ అయితే తనకి ఒక ₹2 లక్షల శాలరీ బోనస్ వస్తే ఎలా ఉంటుంది, మనం దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేస్తే అతని క్యాష్ ఫ్లో అనేది మెరుగవుతుంది అన్నదాన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈయన కేసులో ఏం చేశామని అంటే, ఒక హోమ్ లోన్ ₹50 లక్షల 7.5% ఇంట్రెస్ట్ రేట్ లేని క్లియర్ గా వినండి. ఇప్పుడు మనం ఏ లోన్ క్లియర్ చేస్తే మనకి బెటర్ అవుతాము అనే దాని గురించి మాట్లాడదాం. యూజువల్ గా అందరు చేసేది ఏంటి, మనం చేయాల్సింది ఏంటో కూడా చెప్తారు. హోమ్ లోన్ ఒక ₹50 లక్షల 7.5% ఇంట్రెస్ట్ రేట్ తోటి ₹40,000 ఇదాకా ఈఎంఐ మంత్లీ కడుతున్నాడు. హ్యాండ్ లోన్ ఒక ₹3 లక్షల ఉంది, 24% ఇంట్రెస్ట్ అంటే ₹2 వడ్డీ, ఒక ₹6,000 ప్రతి నెల వడ్డీ మాత్రమే కడుతున్నాడు. క్రెడిట్ కార్డ్ లోన్ ఒక 2 lakhs ఉంది, 18% ఇంట్రెస్ట్ రేటు, ఒక 5,000 దాకా కడుతున్నాడు. 5 year టెన్యూర్, ఇక్కడ టెన్యూర్స్ కూడా రాసి ఉంచాను, మీరు చూసుకోవచ్చు కావాలంటే. వెహికల్ లోన్స్ ఒక 5 లక్షలు ఉంది, ఒక 60 నెలల టెన్యూర్ తో 10% రేట్ ఆఫ్ రిటర్న్ తోటి, ఆ రేట్ ఆఫ్ రిటర్న్ లో 10% ఇంట్రెస్ట్ తోటి 10,500 కడుతున్నాడు. పర్సనల్ లోన్ 2 లక్షలు ఉంది, 11% ఇంట్రెస్ట్ రేటు, 12 నెలల గడువు, ₹17,676 కడుతున్నాడు. ఓకే, సో బేసిక్ ఈ కేసులో సహజంగా ఎవరైనా ఏం చేస్తారు, ₹2 లక్షల మన చేతిలోకి రాగానే బయట మన హ్యాండ్ లోన్ తీసుకున్నాం కదా, దానికి ₹2 వడ్డీ కడుతున్నాం కదా అని చెప్పేసి ఫస్ట్ దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తే మన సిచ్యువేషన్ ఏమన్నా మెరుగుపడుతుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఆయనకు ఒక ₹3 లక్షల అనుకున్న దానికంటే ఏముందిలే, ఇప్పుడు ఒక 2 లక్షలు కట్టేద్దాం. ఒక ₹3 లక్షల ఇంకో ₹1,00,000 తర్వాత ఎప్పుడైనా మనకి అవకాశం దొరికినప్పుడు, అంటే ఏదైనా డబ్బులు దొరికినప్పుడు మనము మళ్ళీ ₹1,00,000 రీపే చేద్దాము. 24% ఇంట్రెస్ట్ రేట్ అంటే ఒట్టిగా వడ్డీలు కడుతున్నాం. ఇది స్టాండర్డ్ తెలుగు మైండ్ సెట్. ఒట్టిగా వడ్డీలు కడుతున్నాం, ఎక్కువ వడ్డీలు కడుతున్నాం, దీన్ని క్లియర్ చేద్దాం అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు మనం దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తే మన క్యాష్ ఫ్లో -9,000 నుంచి -5,650కి వచ్చింది. అంటే మన క్యాష్ ఫ్లోలో ₹6,000 ఏదైతే నెల నెల కడుతున్నామో, ₹6,000 నుంచి 4,000 మైనస్ ₹2,000 వడ్డీకి తగ్గింది. సూపర్ కదా, అద్భుతంగా తగ్గింది కదా. కానీ మన క్యాష్ ఫ్లో ఇంకా నెగిటివ్ గానే కనపడుతుంది, ఇంకా -5,000 కనపడుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? సో బేసిక్ ఇది వర్కౌట్ కాదు. సరే, ఈ డబ్బును తీసుకెళ్లి పోనీ కొద్దిగా ఏమన్నా మనము హోమ్ లోన్ లో తగ్గించే ప్రయత్నం చేద్దాం, అన్నిట్లో ట్రై చేసి చూద్దామండి. మనం డెసిషన్ ని లెక్క కరెక్ట్ గా అర్థమైతేనే డెసిషన్ తీసుకుంటాం. హోమ్ లోన్ టెన్యూర్ ఎక్కువ కదా, 20 సంవత్సరాలు ఎవరు కడతారు? ఒక ₹2 లక్షల ఒకేసారి కట్టి పడేస్తే మనకి ఈఎంఐ అయినా తగ్గించుకుందాము, లేకపోతే టెన్యూర్ అయినా తగ్గించుకుందాం అనుకుందాం. టెన్యూర్ తగ్గిస్తే ఏం జరుగుద్ది? టెన్యూర్ తగ్గిస్తే మన క్యాష్ ఫ్లో యాజ్ యూజువల్ -9,500కే ఉంది. దానివల్ల మన పెద్దగా ఏం ఉపయోగం జరగలేదు. టెన్యూర్ తగ్గకుండా మనము
ఈఎంఐని రెడ్యూస్ చేద్దాం. టెన్యూర్ తగ్గకుండా ఈఎంఐ రెడ్యూస్ చేస్తే గట్టిగా ఒక 1000-1500 రూపాయలు మాత్రమే సేవ్ అయింది. సో అయినా కానీ మన క్యాష్ ఫ్లో అనేది నెగిటివ్ గానే ఉంది. అంటే టెన్యూర్ తగ్గడం పనికి రాదు, హోమ్ లోన్లు క్లియర్ చేస్తే, లేదా క్యాష్ ఫ్లోని బెటర్ చేయడానికి కూడా, అంటే లేదు మన టెన్యూర్ అయినా తగ్గించుకున్నా కానీ, లేకపోతే ఈఎంఐని రీసెట్ చేసుకున్నా కానీ మనకి పెద్దగా ఉపయోగం అయితే జరగదు. సో ఇది కూడా రూల్డ్ అవుట్. హోమ్ లోన్ రూల్డ్ అవుట్, హ్యాండ్ లోన్ రూల్డ్ అవుట్. క్రెడిట్ కార్డ్ లోన్ 2 lakhs ఎగ్జాక్ట్ గా ఉంది, 18% ఇంట్రెస్ట్ రేట్. దీన్ని క్లోజ్ చేద్దామనే ఆలోచనతో చూద్దాం. 2 lakhs ఉంది, 18% కదా, చాలా ఎక్కువ కదా అది అని చెప్పేసి క్రెడిట్ కార్డ్ లోన్ ని టెన్యూర్ క్లోజ్ చేద్దాం. సారీ ఈఎంఐని క్లోజ్ చేద్దాం. ఈఎంఐని క్లోజ్ చేస్తే -9,500 నుంచి -4,500 వచ్చింది. అంటే మన క్యాష్ ఫ్లో ఇంకా నెగిటివ్ లోనే కనపడుతుంది. సో ఇటువంటప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడే మనకి పెద్ద ప్రశ్న అనేది లేవనెత్తుతుంది. మనం అన్నీ చేసాం. హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే 24% ఇంట్రెస్ట్ రేట్ ఉంటే హోమ్ లోన్ క్లియర్ చేసినా మన నెగిటివ్ క్యాష్ ఫ్లో మెయింటైన్ అవుతుంది. హైయెస్ట్ అమౌంట్ ఉంటే హోమ్ లోన్ కొద్దిగా తగ్గించినా నెగిటివ్ క్యాష్ ఫ్లో ఉంటుంది. 18% ఉండేటువంటి క్రెడిట్ కార్డ్ లోన్ ని ప్రయత్నం చేసినా మన క్యాష్ ఫ్లోలో ఎటువంటి మార్పులు రావట్లేదు. ఇక ఆఖరికి మిగిలింది ఒక వెహికల్ లోన్, ఒక పర్సనల్ లోన్. ఈ రెండింటిలో మనకి మన క్యాష్ ఫ్లోని పాజిటివ్ గా చేయడానికి ఏది ఉపయోగపడుతుందో ఒక్కసారి చూద్దాం. మిగిలింది వెహికల్ లోన్ అండ్ పర్సనల్ లోన్. సో వెహికల్ లోన్ లో మన ఈఎంఐని తగ్గించుకున్నప్పటికీ మనకి క్యాష్ ఫ్లో అనేది ఇంకా పాజిటివ్ గా మారలేదు. ఇంకా మనం -5,500 దగ్గరనే ఉన్నాం. ఇక ఆఖరి ఆప్షన్ పర్సనల్ లోన్. సో ఈ పర్సనల్ ఆప్షన్ లోన్ వచ్చేసరికి కేవలం 11% మాత్రమే మనకి ఇంట్రెస్ట్ రేట్ ఉంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే పర్సనల్ లోన్ ఒక్కటి క్లియర్ చేసిన వెంటనే 8,000 రూపాయలు పాజిటివ్ లోకి వెళ్ళిపోయారు. ఇందాకటి కేసులో ఏ లోన్ ని క్లియర్ చేసినా కానీ మీకు పాజిటివ్ అనేది స్టార్ట్ కాలేదు. అసలు ఇన్ఫాక్ట్ నెగిటివ్సే ఎండ్ కావట్లేదు, నెగిటివ్ లోనే ఉండిపోతున్నారు. కానీ ఇప్పుడు 8,000 పాజిటివ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సారాంశం ఏంటి? ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నదాన్ని క్లియర్ చేసినా ప్రాబ్లం సాల్వ్ కాదు, ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్కువ ఉన్నదాన్ని క్లియర్ చేసినా మన ప్రాబ్లం సాల్వ్ కాదు. మనము ఈఎంఐ దేనికైతే ఎక్కువ పే చేస్తున్నామో దాన్ని క్లియర్ చేసినట్లయితేనే మీ క్యాష్ ఫ్లో పాజిటివ్ అవుతుంది. అదేంటి మరి హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్న వాటికి మనం డబ్బులు లూజ్ అవుతున్నాం కదంటే ఇక్కడ మీరు అప్పులు చేస్తున్నారు. సో హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్నటువంటి లోన్స్ ని ఎప్పుడు క్లియర్ చేయాలి? మీ క్యాష్ ఫ్లో ఆల్రెడీ పాజిటివ్ గా ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ క్యాష్ ఫ్లో అంటే మీకు నెలకి 2 లక్షల జీతం వస్తుంది, మీ క్యాష్ ఫ్లో ఆల్రెడీ పాజిటివ్ గా ఉన్న టైంలో ఒక 2 లక్షల రూపాయలు వచ్చాయే అనుకోండి. ఒక 2 లక్షల రూపాయలు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనము హ్యాండ్ లోని ఫస్ట్ తీర్చాలి. ఎందుకు? ఆల్రెడీ పాజిటివ్ లో ఉన్నాం కాబట్టి మళ్ళీ కొత్తగా అప్పు చేయాల్సిన సిచ్యువేషన్ లేదు. సో కొత్తగా అప్పు చేయాల్సిన సిచ్యువేషన్ లేదు కాబట్టి హై ఇంట్రెస్ట్ రేట్ దేనికి పే చేస్తున్నామో దాన్ని క్లియర్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ సేవ్ చేస్తాం. అదే ఆల్రెడీ నెగిటివ్ క్యాష్ ఫ్లో ఉన్న కేసులో మాత్రం ముందు హై ఈఎంఐ ఉన్న వాటిని క్లియర్ చేస్తే నెగిటివ్ క్యాష్ ఫ్లో కాకుండా ఉంటుంది. మరి ఎక్కువ వడ్డీ మిగతా వాళ్ళకి కడుతున్నాం కదా అని అంటే మీరు ఇక్కడ తెలియకుండా ఇంకా మీ అప్పులు కంటిన్యూ చేస్తున్నారు. ఎవరో ఒకరి దగ్గర అప్పు చేయటమో, మళ్ళీ క్రెడిట్ కార్డ్ అప్పు చేయటమో, అదొక సైకిల్లో తిరుగుతూ ఉంటారు. ఈ సైకిల్ని బ్రేక్ చేయాలంటే ముందు క్యాష్ ఫ్లో పాజిటివ్ అవ్వాలి. ఏది నెగిటివ్ గా ఉన్న వాళ్ళ కండిషన్, ఆల్రెడీ పాజిటివ్ గా ఉన్న వాళ్ళ కండిషన్ లో ఇక్కడ కూడా అగైన్ నా దగ్గర అసలు రూపాయి కూడా సేవింగ్స్ లేవు, నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, నా దగ్గర సేవింగ్స్ లో భవిష్యత్తు భయం అవుతుంది, ఇట్లాంటి కేసులో కూడా మీరు దీన్ని క్లియర్ చేయటం వల్ల గట్టిగా మీకు సేవ్ అయింది ఒక 4,000 రూపాయలు ఎంతో సేవ్ అవుతుంది అంతే అని అనుకుందాం. ఓకే, ఇట్లాంటి కేసులో కూడా నాకు ఇంకొంచెం కమిట్మెంట్ ని పెంచుకోవాలనుకుంటున్నా, లేదా క్యాష్ ఫ్లోని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా, అప్పుడు కనుక మీరు దీన్నే క్లియర్ చేస్తే పర్సనల్ లోన్ హై ఈఎంఐ దాన్ని మీ క్యాష్ ఫ్లో ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు కావాలంటే ఎక్కువ సేవింగ్స్ చేయొచ్చు. సో ఇది ఎక్కువ వెల్త్ ని క్రియేట్ చేస్తుందా, లేకపోతే హై ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని క్లియర్ చేయడం వల్ల ఎక్కువ వెల్త్ క్రియేట్ చేస్తుందని ఒక చార్ట్ క్రియేట్ చేసి చూసాం. సో దీని లెక్కల ప్రకారము ఇప్పుడు 35 ఏజ్ గ్రూప్ కదా, 45 ఏజ్ గ్రూప్ వచ్చేసరికి అతని టోటల్ సర్ప్లస్ సేవింగ్స్ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 1,86,98,000 ఉంది. ఏది పర్సనల్ లోన్ క్లియర్ చేస్తే. సరే, ఇక్కడ హై ఈఎంఐ దాన్ని క్లియర్ చేశాం కదా, ఇప్పుడు హై ఇంట్రెస్ట్ దాన్ని క్లియర్ చేసి చూస్తే మనకి ఏది బెటర్ అవుతుందో కూడా అర్థమైపోతుంది. సో హై ఇంట్రెస్ట్ రేట్ దాన్ని మనం క్లియర్ చేసి పెట్టుకుంటే
ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 హియర్ అండ్ దేర్ అది కూడా సేమ్ అవుతుంది, పెద్దగా ఏం తేడా పడుతుంది. సో బేసిక్ ఏంటి, మీకు క్యాష్ ఫ్లో ఎక్కువ కావాలి అని అంటే ఒక రకమైన తీరు. లేదు, ఏది ఆల్రెడీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి క్యాష్ ఫ్లో ఎక్కువ కావాలంటే హై ఈఎంఐ క్లియర్ చేయండి. లేదు, నాకు ఆల్రెడీ క్యాష్ ఫ్లో బలంగానే ఉంది, నాకు ఇంకా సేవింగ్స్ కూడా పెద్ద పని లేదని అనుకున్నప్పుడు హై ఇంట్రెస్ట్ రేట్ దాన్ని క్లియర్ చేయండి. క్యాష్ ఫ్లో నెగిటివ్ గా ఉంటే మాత్రం ఫస్ట్ హై ఈఎంఐ దాన్ని క్లియర్ చేసి క్యాష్ ఫ్లోని పాజిటివ్ చేసి అప్పుడు మీ వెల్త్ క్రియేషన్ ప్రాపర్ గా మొదలు పెట్టండి. సో ఈ వీడియో ఎవరెవరైతే ఇట్లాంటి చిన్న చిన్న సైకిల్స్ ఇరుక్కుపోయి ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.